శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీమాంజీ స్పిరిచువల్ వీడియోస్. మనము డైలీ శ్రీ లలిత త్రిశతి స్తోత్రము 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః శ్లోకాలు వచ్చేసి 34, 35, 36, 37 శ్లోకాల నుంచి నామాలకు భావార్థాలు తెలుసుకుందాం ఈరోజు వీడియోలో. 184వ నామము లాస్య దర్శన సంతుష్ట. లాస్య దర్శన సంతుష్ట యదా రాజా సంపూర్ణ కామః ప్రయోజనమనుద్దిశ్యాపి మృగాయాది లీలా విశేషన్ పశ్యంతి బాలకాది నృత్యం వా తదా అజ్ఞానం ఇష్టనిష్ట మిశ్రో దాసిన పదార్థ సంతుష్టనుభావనన్య హర్షశోకాది సంభవన్మహదోద్రేక శోకాతిరేక హేతుక వివాహాది కరుణ రూప చరణధ్యంగ పరిస్పందన రూప నానావిధ ప్రాణికాయ నికాయ జాన్యలాస్య దర్శనేన అనుదితిశాపి ప్రయోజనం సంతుష్ట తథాక్రమానుసారేణ ఫలాప్రాపేక్షృత్యా సర్వసమానత్వత్ నా దత్తే కాస్య చిత్తాపహం నా చైవ సుకృతం విభు ఇతి భగవాన్వాజనాత్. లాస్యం దేవతాది వరణావాని తాభిః క్రియామానం తలాగీతయుక్తం నృత్యం తదర్శనేన సంతుష్ట తదేయా ఫలప్రదాన్మోహక కృపారా సవతి తీర్థ. ఓం లాస్య దర్శన సంతుష్టాయ నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. భావార్థము: లాస్య దర్శన సంతుష్ట రాజు సంపూర్ణ కాముడు అయినప్పటికీ ప్రయోజనము కోరకుండగానే వేట మొదలగు లీలా వినోద విశేషములను బాలకాది నృత్యములను చూచున్నట్లు శ్రీదేవి ప్రయోజనమును ఉద్దేశింపకుండానే అగ్నులు చేయునట్టి లాస్యమును నృత్యమును దర్శించి సంతుష్టిని పొందుచున్నది. అందుచేత లాస్య దర్శన సంతుష్ట. ఇష్టమని నిష్టము, ఇష్టనిష్ట మిశ్రమము, ఉదాసీనము అను పదార్థ చతుష్టయము యొక్క అనుభవము చే హర్షశోకాదులు కలుగును. వాని వలన సంభవించు మదోద్రేక శోకాతిరేకములకు హేతువులైన వివాహిత కర్మచరణ, వివాహిత కర్మ అనచరణ, ఈ హేతువు వలన నానా విధములగు ప్రాణుల యొక్క కాయా సమూహములు కరాచరణాదుల స్పందనము చలనము అందువలన జనించేడు లాస్య దర్శనము చేత శ్రీదేవి సంతుష్టురాలగును. ప్రాణులకు వారి వారి కర్మానుసారము ఆయా ఫలములను ప్రేరేపించు ఈశ్వరత్వము శ్రీదేవికి కలదు. కావున సర్వసమానత్వమున ప్రయోజనమాపేక్షింపకుండా లాస్య దర్శనముచే ఈమె సంతుష్ట అనుభవము. నా దత్తే కాస్యాచిత్పహం నా చైవ సుకృతం విభు. గీతాలో 5వ శ్లోకం 10వ శ్లోకం ఒకరి పాపమును గాని ఒకరి పుణ్యమును గాని గ్రహింపడు అని భగవద్వచనము. కాబట్టి శ్రీదేవి కేవల సాక్షి మాత్రమే. ప్రాణులకు వారి వారి సుకృత దుష్కృత ఫలములను సమాన భావంతో నందించునని విస్పష్టము. లాస్యమనగా దేవతల చేత వనితల చేత చేయబడు తాళగీతయుక్తమైన నృత్యము. లాస్యంచే శ్రీదేవి సంతుష్ట అనగా ఆయా ఫలప్రదానమునందు ఉమ్మొక్కమగు కృపాసారము కలిగినట్టిదని అర్థం. ఓం లాస్య దర్శన సంతుష్టాయ నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. 185వ నామము లాభ వివర్జిత. లాభ వివర్జిత అప్రాప్త ప్రాప్తిరలభ కృతేపి యత్నథా ప్రాప్తిరలభ తభ్యం వివర్జిత పర్యాప్త కామతేవ నిత్యతృప్తత్వత్ నామే ప్రరాస్థితి కర్తవ్యం. త్రిషో లోకేషు కించన ఇతి భగవద్వచనాత్. ఓం లాభ వివర్జితాయ నమః. భావార్థము: లాభ వివర్జిత అప్రాప్తముగు దాని ప్రాప్తము లాభము. ప్రయత్నము చేసినను పొందకుండుట ఆ లాభము. లాభములు లేనిది లాభ వివర్జిత. అప్తకమా నిత్యతృప్తలగుట చేత నామే ప్రార్థస్థితి కర్తవ్యం. త్రిషో లోకేషు కించన. భగవద్గీతలో 3:32 3 లోకములందు చేయవలసిందేదియూ లేదు అని భగవద్వచనం. ఓం లాభ వివర్జితాయ నమః. శ్రీమాత్రే నమః. 186వ నామము
లంగేతరాజ్ఞ ఇతరేషం జీవభ్రాంతికల్పతానాం గుణమోత్యాదీనం ఉపాసనావిధిరూపా వా కర్మవిధిరూపా వా ఆజ్ఞప్రేరణలంఘ్య ఆవిషయ కృతా యాయాస తదా శుద్ధచైతన్యస్య విశిష్ట క్రియాదాత్మకత్వభావేన విద్యావిషయాత్యదత్ యావత్ అథవా కింకరిత్వభావేన ఇతరేషాం దేవతానామాజ్ఞ ప్రేరణాలంఘ్య ఉపేక్షణీయ యయాస తథా సర్వసాధిపతిః సర్వేశ్వరః इति श्रुते ईश्वरस्य सर्वनियन्त्रणत्वेन श्वेताराणिहात्मामृत्यादिति ज्ञानत्वम् ఓం లంఘేత్వరాజ్ఞాయ నమః. భావార్థము: లంఘేతరాజ్ఞ ఇతరుల ఆజ్ఞ ఇతరాజ్ఞ తాను జీవుడన్న భ్రాంతి వలన కల్పితములైన గుణమూర్తుల యొక్క ఆజ్ఞా ప్రేరణ. ఇది ఉపాసన విధి రూపమైనది కానీ కర్మవిధి రూపమైనది కానీ కావచ్చును. లంఘ్యములగు ఇతరాజ్ఞలు కలది లంఘేతరాజ్ఞ. ఇతరములకు ఆజ్ఞలు శ్రీదేవికి లంఘ్యములు. ఆవిషహీ కృతములు. శ్రీదేవి శుద్ధ చైతన్య రూపము కావున ఈమె యందు విశిష్ట క్రియా ధ్యాత్మాత్మకత్వము లేదు. బ్రహ్మము వీధి వాక్యములకు విషయము కాదు, లేక శ్రీదేవి యందు కింకిరిత్వము లేదు కావున ఇతర దేవతల ఆజ్ఞలు ప్రేరణములు ఈమెకు ఉపేక్షములు. సర్వస్యాధిపతి సర్వేశ్వరః, సర్వమునకు అధిపతి సర్వమునకు ఈశానుడు అని శృతి. ఈశ్వరుడు సర్వనియంత, ఇతరులచే నియముడు కాడు. ఓం లంఘేతరాజ్ఞాయ నమః. ఓం నమః శివాయ. 187వ నామము లావణ్యశాలిని. లావణ్యశాలిని లావణ్యం సౌందర్యం పరమానంద స్వరూప తయా అతిశయా ప్రీతి విషయత్వం శాలత ఇతి తతః. సర్వహాయవా సాధారణ సుందర భవహాతిథి వా. ఓం లావణ్యశాలిన్యై నమః. భావార్థము: లావణ్యశాలిని లావణ్యమనగా సౌందర్యము పరమానంద స్వరూప అగుటచే అతిశయ ప్రీతి విషయత్వమును పొందును. కాబట్టి లావణ్యశాలిని లేక సర్వాయవ సాధారణ సుందర భావమును కలది అని చెప్పవచ్చును. ఓం లావణ్యశాలిన్యై నమః. శ్రీమాత్రే నమః. శ్లోకాలు వివరిస్తున్నాండి. ఓం నమ శివాయ. 34వ శ్లోకము. లకారాఖ్యా లతా పూజ్యా లయాసిత్యోత్తర్భవేశ్వరి. ఓం నమ శివాయ. 35వ శ్లోకము. లాస్యా దర్శన సంతుష్ట లాభ వివర్జిత లంఘేతరజ్ఞ లావణ్యశాలిని లఘు సిద్ధిత. శ్రీమాత్రే నమః. 36వ శ్లోకము. లక్షరా సవర్ణభ లక్ష్మణాగ్రజ పూజిత లభ్యేతరా లబ్ధి భక్తి సులభాలంగాలయుధ. ఓం నమ శివాయ. 37వ శ్లోకము. లగ్న చామరాస్త శ్రీ శారద పరివీజిత లజ్జాపద సమరాధ్య లంపటాలకులేశ్వరి లబ్ధమాన లబ్ధరస లబ్ధ సంపస్యమున్నతి. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్